కాంబోలో కంగువ రాబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందు నుంచి కంగువ మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాడు. అందరూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర, సూర్య, కంగువ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇలా అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలే. ఇక నుంచి పాన్ ఇండియా చిత్రాల సందడే కనిపించేలా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ లో ఈ పాన్ ఇండియన్ మూవీ సందడి చేయబోతున్నాయి. కంగువ సినిమా దేవరతో పోటీ పడుతుంది. ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 10న రాబోతున్నాయి. కంగువ వర్సెస్ దేవరలో ఏది గెలుస్తుంది, నిలుస్తుంది అనే చర్చలు పెట్టుకోలేం. మన తెలుగు వరకు వచ్చేసరికి దేవర డామినేషన్ ఉంటుంది. తమిళంలో కంగువ డామినేషన్ ఉంటుంది. నార్త్ లో ఏ సినిమా క్లిక్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ రెండు చిత్రాలకు 2 పార్టులున్నాయన్న సంగతి తెలిసిందే. దేవర పార్ట్ 2, కంగువ పార్ట్ 2 కూడా రెడీ అవుతున్నాయని సమాచారం. కంగువ మొదటి పార్ట్ కు పోటీ ఉండొచ్చు, కానీ రెండో పార్ట్ కి పోటీ ఎవ్వరూ రాలేరని, సినిమా అంతా అద్భుతంగా ఉంటుందని పార్ట్ 1 రిలీజ్ అయ్యాక ఆ విషయం తెలుస్తుందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. నిర్మాత మాటల్ని చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరి కంగువ నిజంగానే అందరినీ మెప్పిస్తుందా? దర్శకుడు శివ నిజంగానే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడా? సూర్య నేషనల్ వైడ్ గా ఆకట్టుకుంటాడా అన్నది చూడాలి. సూర్య ఆల్రెడీ ఆకాశం నీ హద్దురా, జై భీమ్ అంటూ నార్త్ ఆడియన్స్ ను ఓటీటీలో ఆకట్టుకున్నాడు. ఇక కంగువానే సూర్యకు మొదటి పాన్ ఇండియన్ మూవీ కానుంది. ఈ చిత్రం థియేటర్ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.